హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ రెసిపీ అదేంటంటే దమ్ ఆలు. ఈ వింటర్లో చిన్న చిన్న ఆలులు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. దీంతో దమ్ ఆలు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది దమ్ ఆలుని రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను కూడా 2-3 రకాలుగా చేస్తాను. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండేది, జింజర్ గార్లిక్ లేకుండా, ఆనియన్ కూడా ఆప్షనల్. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. ఈ దమ్మాలు పూరీలు, పుల్కాలు, బిర్యానీలతోటి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ముందుగా చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు బంగాళదుంపల్లో ఉప్పు, పసుపు వేయాలి. వేసిన తర్వాత నీళ్లు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆరిన తర్వాత ఈ ఉడికిన బంగాళదుంపల్ని తొక్క ఒలిచి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3-4 లవంగాలు, 2 ఏలక్కాయలు, వీటిని వేడి మూకుల్లో వేసి వేయించుకోవాలి. గసగసాలు కొద్దిగా చిట్టపట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు జీడిపప్పు ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, అలాగే పుచ్చకాయ పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకుని మన ఈ గసగసాలు కట్టేసాం కదా, స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడి మీద ఈ పప్పులు వేసి కలపాలి. ఈ వేయించిన గసగసాలు, ఈ జీడిపప్పు ఇవన్నీ ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. ఒకవేళ గంట టైం లేకపోతే వేడి నీళ్ళు వేసి నానబెడితే 1 అరగంట సరిపోతుంది. ఇప్పుడు మనం 1 గంట సేపు నానబెడదాము. గసగసాలు నానేలోపు మనం ఉల్లిపాయలు ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. గంట సేపు నానిన ఈ గసగసాలు, జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. కొన్ని డ్రై మసాలాలు కూడా రెడీ పెట్టుకోవాలి. అవేంటంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కిచెన్ కింగ్ మసాలా, పసుపు, చాట్ మసాలా, కారము, చిటికెడు ఇంగువ. ఈ కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూను టమాటా కెచప్ తీసుకున్నాను. ఈ కెచప్లో మనం ఇందాక తీసుకున్న డ్రై మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో కలిపేయాలి. వేసి బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో పెరుగు వేయాలి. 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేయాలి. వేసి బాగా కలిసేలాగా కలిపి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్లు వేద్దాము. వేసి ఇది కూడా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేశాను. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర చిట్టపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేసాక ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేస్తే బాగా వేగుతుంది. వేసి ఒకసారి కలపాలి. మూత పెట్టి వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతుండాలి ఉల్లిపాయ ముక్కల్ని. మళ్ళీ మూత పెట్టేసి బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకుందాము. ఒకసారి మళ్ళీ కలుపుదాము. కలిపే ముందు ఉప్పు వేద్దాము. కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే మనం టమాటా సాస్ వేసాం కదా కెచప్, అని కొద్దిగా తగ్గించి వేసుకొని కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి కలుపుదాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక క్యాప్సికమ్. యాక్చువల్గా చాలామంది దమ్మాలలో క్యాప్సికమ్ వేయరు, కానీ నేను ఒక టైపు దమ్మాలలో వేస్తాను. చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలపాలి. క్యాప్సికమ్ ముక్కలు మరీ వేగిపోక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ వేసిన తర్వాత మగ్గింది కదా, ఒక్కసారి కలుపుదాము. ఫ్లేమ్ మాత్రం మీడియం కానీ స్లో కానీ పెట్టుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము
పెరుగుతోటి డ్రై మసాలాలన్నీ కలిపిన పేస్ట్ ఉంది కదా, ఇది వేసేయాలి. ఇది వేసి వేయించుకోవాలి బాగా. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కూడా కలుపుకోవచ్చు. ఈ నీళ్ళతో కలిపి పోసేద్దాం ఇందులో. ఇది వేగాలి, ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. ఒక బాయిల్ వచ్చింది కదా, ఇలా మధ్య మధ్యలో కలపాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. పౌడర్లు కదా, కలుపుతూ ఉండాలి. ఉడుకుతుంది కదా, ఇలా కలుపుతూ ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అంటే బాగా వేగినట్టు లెక్క. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేయాలి. వేసి కలపాలి. చూసారు కదా, కింద అంటుకోకుండా జాగ్రత్తగా వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పోయాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోయడం వలన మసాలా అంతా బాగా వేగుతుంది, ఉడుకుతుంది, చక్కగా అవుతుంది, బాగుంటుంది. కొంచెం పోయాలి, ఒకేసారి ఎక్కువ వేడి నీళ్ళు పోసేయకూడదు. చన్నీళ్ళు కూడా పోస్తే అంత బాగా రాదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. మసాలా అంతా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని ఒలుచుకున్న బంగాళదుంపలు వేయాలి. ఇవి యాస్టీస్గా వేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసన్నా వేసుకోవచ్చు. కానీ నేనైతే డీప్ ఫ్రై చేయలేదు, ఇలాగే వేసేస్తాను. వేసి ఇందులో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. బంగాళదుంపలు వేసాక ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ఇంకొకటి రెడీ పెట్టుకున్నాం కదా పేస్ట్, గసగసాలు జీడిపప్పు పేస్ట్, అది కూడా ఇప్పుడు ఇందులో వేయాలి. మనము ఉడికించిన బంగాళదుంపలు ఇందులో వేసేసాం కాబట్టి ముందు ఉడికిన తర్వాత ఈ పేస్ట్ వేస్తున్నాము. అదే డీప్ ఫ్రై చేస్తే కనుక ముందు ఈ పేస్ట్ వేసి వేగిన తర్వాతే బంగాళదుంపలు వేయాలి. ఒకసారి బాగా కలిపి ఇందులో వేసేద్దాం. సో కలిపి ఇందులో కూడా కొద్దిగా నీళ్లు పోసి కలుపుదాము. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తాను ఇందులో, పోసి ఈ నీళ్ళు కూడా పోసేసి కలుపుదాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే జీడిపప్పు ఉంది కదా, అంటుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సరే మూత తీసి కలుపుదాము. చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా కలిపిన తర్వాత ఇందులో కసూరి మేతి ఇది కొంచెం బాగా రబ్ చేసి వేయాలి. దీంతో మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొద్దిగా చిక్కబడింది కదా గ్రేవీ, ఇంకా చిక్కబడిపోతుంది కొంచెం ఆరిన తర్వాత, అందుకని కొంచెం వేడి నీళ్ళు పోద్దాము. ఇది మన గ్రేవీ థిక్నెస్ని బట్టి పోసుకోవాలి నీళ్ళు. చిక్కగా కావాలి అనుకుంటే పర్వాలేదు, పలుచగా కావాలి అనుకుంటే నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఉడికి ఆరిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఉడకనిద్దాము. ఈ స్టేజ్లో ఉప్పు కారం మనం తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా గరం మసాలా కూడా కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఒక 5 నిమిషాల్లో దింపేస్తాము అనగా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ పట్టి దీనికి మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మీరు గమనించారో లేదో, మనం ఎక్కడా కూడా అల్లము వెల్లుల్లిపాయ వాడలేదు. ఉల్లిపాయ వేస్తాం, అసలు యాక్చువల్గా ఉల్లిపాయ కూడా అవసరం లేదు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది. అయిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చూసారు ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి మూత పెట్టేద్దాం.